హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మిరియామో డిజైనర్ ఛానల్. ఇది ప్లెయిన్ శారీ అండి. కట్ వర్క్ లేస్ వేస్తున్నాను. డిజైనర్ శారీగా మార్చుకుందాం. లేస్ని తీసుకొని శారీ మంచి వైపు సైడ్ మన వైపుకి పెట్టుకొని లోపల వైపు కిందకి పెట్టుకొని లేస్ లోపల వైపు పైకి వచ్చేలాగా పెట్టుకొని రెండు మంచి వైపులు ఒకే సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన లాస్ట్ వరకు ఒక కుట్టేసుకున్నాను. ఇది చివరి చూడండి, కుచ్చులు ఉన్నాయి కదా, పళ్ళు సైడ్ ఇది పై వైపు వేసానండి. పై వైపు వేసుకొని అక్కడి నుంచి అలా మడుచుకొని ఇటువైపుకి చూడండి, అక్కడి నుంచి ఇటువైపుకి ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ రౌండ్ తిప్పుకుంటూ చూడండి, అక్కడి నుంచి ఒక మడతం అక్కడ చిన్నగా మెలక పెట్టుకోవడానికి పూసలు ఉన్నాయి కదండి, నేను తీసుకుంది పూసలు ఇదే, అందుకని బూరకాయ అలా పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. మడతలు ఏమి పెట్టకండి, మడతలు పెడితే మళ్ళీ సూదులు ఇరుగుతాయి. ఊరికాయ అలా మడుచుకుంటూ చూడండి, అది అలా ఇలా రౌండ్ తిరిగేలా మన వైపుకు తిప్పుకొని స్ట్రైట్గా అంచు వైపు పూసలన్నీ కింద చూడండి, ఎక్కడైతే ప్లెయిన్ ఉందో ఆ ప్లెయిన్ మీద పూసలకు ఆనుకొని పడేలాగా నేనైతే సింగిల్ ఫుట్ తీసుకున్నానండి. అందుకే అలా నీట్గా అయిపోయింది. పూర్తిగా వేసిన తర్వాత అది మడుచుకుంటూ కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కువ క్లాత్ ఉందండి, అందుకని ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసాను. ఇటు పళ్ళు వైపు ఈ కుచ్చులు ఏమాత్రం ఫోల్డ్ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోకుండా, చాలా ప్లెయిన్ శారీ కుచ్చులు వచ్చాయండి. ఆ కుచ్చులు బాగానే ఉన్నాయి, ఉంచమన్నారు. అందుకని చెప్పి ఆ కుచ్చులు ఫోల్డ్ అవ్వకుండా పూసలు కట్ అవ్వకుండా చూడండి అలా మడుచుకొని శారీ చుట్టూ పూర్తిగా కుడుతున్నాను. అదుకుంటే డబల్ ఫోల్డ్ వేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చాను చివరి వరకు. అలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మడిచింది ఆల్రెడీ మడిచి కుట్టాం కదా, దానిపైన వచ్చేలాగా ఈ చివరి మళ్ళీ మన శారీ వైపుకి వచ్చేలాగా పావించి గ్యాప్ పెట్టుకుంటూ రెండో కుట్టు వేసుకుంటున్నానండి. ఒక్క శారీకి లేసి 3 టైమ్స్ కుట్టాల్సి వస్తుంది. 3 టైమ్స్ కుట్టాల్సి వస్తుందండి. అలా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి, నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా అలా కుట్టుకున్నా అంటే కుచ్చులు అలా కింద వైపుకి వస్తాయండి. పళ్ళు సైడు శారీ రౌండ్ మొత్తం అలాగే కార్నర్స్ కూడా తిప్పుకుంటూ చూడండి, అక్కడ కార్నర్ జాగ్రత్త సూది ఎత్తి పట్టుకొని అలా మూల తిప్పుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా చివరి వరకు కూడా ఇది పై వైపు నుండి వేస్తున్నానండి. ఎక్కడ పోకుండా ముడతలు లేకుండా పైన వైపు 2.5 మీటర్ వచ్చేలాగా, కింద 5 మీటర్స్ మొత్తం 9 మీటర్ లేస్ తీసుకున్నానండి. చూడండి అలా నీట్గా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, లేస్ వేయడం అయిపోయింది. శారీ మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.